చెప్పావా మామూలుగా మాట్లాడడానికి అన్నట్టు పిలిచావా? ఇదని రాలేదా అని ఏందని? నువ్వు పిలిచావా మాట్లాడాలా అని? ఆ, ఆ. అవును, ఆడకొద్దులే. ఆడకొద్దులే. ఆహాహా, ఆహా, ఆడకొద్దులే, నేనే చేయను అమ్మ. ఆ, పద్ధతి కాదక్క ఇది. ఇప్పుడు ఏ మంచి పద్ధతి కాదు. మీ మంచి కోసమే ఇచ్చిన, మీకు లాభమేదే వచ్చింది, నా వల్ల నష్టమేం లేదు. ఆ. అక్క ఏంది? నేను 4-5 సార్లు చేశా ఈరోజు. తీల వీళ్ళు వస్తున్నారని వాళ్ళ చేతే ఇప్పుడు నాకు అలకమైపోద్ది అక్క. ఎట్టంటే ఇప్పుడు నీ చేత నేను వేయిస్తాను అనుకో, నువ్వు అయ్యా అన్న ఏం చేసాం కదా మేడం చెప్తే అని అంటే, ఎవరు నువ్వు, నీకేం సంబంధం, ఆమెకు కదా చెప్తాం, ఇట్లాగా మీరు టీచర్లకి అట్టే చెప్తాంట్రీ, ఊళ్ళో వేయించిన వాళ్ళకి అట్టే చెప్తుంట్రీ, మీకు బాగా తెలిసిన వాళ్ళ చేత వేయించిన అట్టే చెప్తుంట్రీ, ఆడవాళ్ళ చేత వేయించిన అట్టే చెప్తుంట్రీ. వాళ్ళు ఏమంటారు? మాకు ఎందుకు వచ్చిందమ్మా అంటారు. ఒక 10 సార్లు అడిగి ఇట్టోళ్ళకి అట్టిప్పించాము మంటల్లా అంటారు కదా అక్క. వారం టైం ఉంటే 10 దగ్గరలో జిలాని అయితే నానా తంటాలు పడేసాం కదా అక్క. రోజు మనము అక్క ఒక దగ్గర అయితే 500 రూపాయలు మారక ఆ బాక్స్లో వేసేటప్పుడు, ఇదిగో ఇప్పుడు ఈ పిల్లోడు ఇల్లు ఆపేసుకొని ఉన్నాడు కదా, డిపాజిట్ బాక్స్లో 1,00,000 రూపాయలు అవి 500 నలిగితే తీసుకోదనమాట. చెమటలు వచ్చేసే మాకు కనకమహల్ సెంటర్ దగ్గర వేస్తుంటే ఆ పిల్లోడు నేను నానా తంటాలు పడ్డాను తెలుసా. వారంకి అంత డబ్బులు ఎట్టొస్తుంది అక్క వేయాలంటే? అక్కడక్కడక్కడ అడిగి కదా వేయించింది అందరినీ. మా మీదకి మళ్ళీ ఇచ్చేస్తే పద్ధతి అదే? మా పిల్లకాయలకి ఏమన్నా అయితే ఎవరక్క రేపా? పిల్లకాయలు ఎదిగిన పిల్లకాయలు వాళ్ళు చుక్కని బాధపడతారు అంటారుగా. మెడలో తాడు లేకుండా చేస్త్రీ. నేను అంత అలకమైపోయింది నాకు. నా తాడు తీసేస్తున్నాను అమ్మాయి, నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే, ఎవరు తీయమన్నారో అంటారు. మీరు డబ్బులు ఇక నా దగ్గర డబ్బులు లేక ఎట్ట చూపించుకోవాలి బిడ్డకి? ఉన్న నగలన్నీ మీ చెల్లెలు పొలాల కోసం ఇచ్చినామా? సరే కొనుక్కున్నారు, బాగానే ఉంది, అమ్ముకున్నాను కన్నా ఇవ్వాలి కదా అక్క, తీసి ఇవ్వాలి కదా. రేపు ఇవ్వకపోతే పెళ్ళి ఎట్ట చేయాలా? ఇస్తే కదా, తీసిస్తే కదా పెళ్ళి చేయాలి పిల్లకి. నేను కొనగలను అంతా. తప్పుగా ఇది తప్పు. అదేమన్నంటే బాబు మీద అబద్ధాలు చెప్తారు. తీసేసుకొని కూడా ఏమో ఇంతకుముందు కూడా తీసేసుకున్నారు. నేను అడిగిన, ఏం డబ్బులు ఒకటే లెక్క, లేకపోతే మాకు చేసిన అన్ని తిరిగి చేయాలనా? తిరగబడినాక కాముగా అయిపోయారు వాళ్ళు, లేకపోతే బెదిరియడానికి మొదలుపెట్టారు. అంత నా దగ్గర ఉన్నాయన్నీ చెప్పా మా పిల్లకాయలకి. మరి నాకు తిమ్మిరిగా ఉంది కదా భయ, అట్ట అడిగితే కూడా 3 నెలలు ఒంట్లో బాగాలేదు, 70,000 అడిగితే కూడా 3 నెలలు చెప్పారు వాళ్ళు. మొన్న మార్చి 18వ తేదీ అడిగితే యూట్యూబ్లో పెట్టి అట్టే పెట్టండి, బయటకు రానిలా ఏమన్నా ఇది అవి బయట పెట్టండి రా, మా అమ్మ ఎందుకని పోయింది వీళ్ళ వల్ల అని చెప్పండి. అలివి కాకపోతాడు. నాకు ఏం చేద్దాం ఇంకా. మనుషులు పిల్లకి బాగలేదంటే ఈరు, మనకు బాగలేదంటే ఈరు. మీ అకౌంట్లో వేసిన వాళ్ళని అడిగితే వాళ్ళని తిడతారు. వాళ్ళు నన్ను కదా అడుగుతున్నారా? ఇంకా